నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. సరిగ్గా ఏడాది క్రితం కామారెడ్డి పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది. కామారెడ్డి పెద్ద చెరువు నుంచి వచ్చిన భారీ వరద హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు 4 కాలనీలను ముచ్చెత్తింది. ఆ రాత్రిని జనాలు ఇప్పటికి కూడా మర్చిపోవడం లేదు. తిరిగి ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. మనం చూస్తే ఇదే కామారెడ్డి పెద్ద చెరువు, ఏదైతే కామారెడ్డిలో గత సంవత్సరం ప్రజలను భయాందోళనకు గురి చేసి కొద్ది రోజుల పాటు నిద్ర ఆహారాలు లేకుండా గడిపిన పరిస్థితికి కారణమైన పెద్ద చెరువు ఇది. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు పొంగి పొర్లుతోంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ కామారెడ్డి పెద్ద చెరువే ప్రధానమైన ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద జలాశయం ఇది. ఈ చెరువులోకి పైభాగంలోంచి సుమారు 7 చెరువుల నీరు వచ్చి చేరుతుంది. అంటే పైభాగంలో ఉండే గ్రామాలకు సంబంధించిన చెరువులన్నీ పూర్తిగా నిండిన తర్వాత వచ్చే వరదంతా కూడా ఇక్కడి నుంచే మనం చూస్తున్న ఈ ప్రాంతం నుంచే కామారెడ్డి పట్టణంలోకి వెళ్తుంది. ఈ చెరువు కింది భాగంలోనే హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. దాంతోపాటు సుమారు సగం కామారెడ్డి పట్టణం ఈ చెరువు ప్రవాహం మీదుగానే ఉంది. ఆ చెరువుతో వెళ్ళే వరద ఈ ప్రాంతవాసులకు కూడా చాలా ఇబ్బందిగా మారింది. అంటే ఈ వరద వల్లనే కామారెడ్డి పట్టణంలో వరద బీభత్సం నెలకొంది. అయితే ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ చెరువు నీటిలో గంగమ్మ గుడి కూడా పూర్తిగా మునిగిపోయింది. అంటే గుడి వరకు కూడా నీరు చేరిన తీవ్రత ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే చెరువు నానుకొని ఉన్న గుడితో పాటు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. కాలనీలలో కూడా నీరు చేరింది, ఇళ్లలో నీరు చేరింది. సిరిసిల్ల రోడ్లో మెయిన్ రోడ్డుపై కూడా నీరు వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అంటే సిటీ మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఇదే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు కాకుండా రైల్వే బ్రిడ్జ్ పక్కనే ఈరోజు నేనే అక్కడ అధికారులకు నిరసన తెలపడం జరిగింది. అది రైల్వే బ్రిడ్జ్ పక్కన అది కామారెడ్డి మునిగినా అది మునిగది. అటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు రాకపోకలకు అంతరాయం ఏర్పడి కామారెడ్డి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ పక్కన కార్నర్ పైన మోకాళ్ళతో వర్షాలు రావడంతో ఎంతో ఇబ్బందులు పడ్డారు. నేను కౌన్సిలర్నే ఉండి ఆర్ఎన్బి వాళ్ళకు ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారికి నేను నా లెటర్ ప్యాడ్ పైన రాతపూర్వకంగా ఇచ్చిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మోకాళ్ళతో వర్షం ఉండవు. ఈరోజు నేను అదే వరద నీటిలో కూర్చుండి నిరసన తెలపడం జరిగింది. రైట్. అయితే ఇప్పటికి కూడా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ఈ కారణంగానే ప్రతి వర్షాకాలం కామారెడ్డి వాసులకు ఈ తిప్పలు తప్పడం లేదని కామారెడ్డి ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అలర్ట్ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి నుంచి.